వెల్కమ్ టు విష్ణు టాక్స్. వానాకాలం వచ్చిందంటే మనం ప్రకృతి వైపరీత్యాలకు సిద్ధంగా ఉండాలి. వర్షం సంతోషాన్ని తెస్తుంది, కానీ అదే వర్షం మనం జాగ్రత్తగా లేకుంటే విపత్తుగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా వాహనదారులు తమ కార్లను ఎలా కాపాడుకోవాలో, అనుకోని వరదల్లో చిక్కుకున్నప్పుడు ఎలా స్పందించాలో ముందుగానే మనందరికీ తెలిసి ఉండాలి. వానాకాలం ప్రారంభమయ్యింది. ఇప్పటికే కొన్ని చోట్ల వరదలు వస్తున్న వార్తలు కూడా తరచూ వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కారు వరదలో చిక్కుకున్నప్పుడు ఏం చేయాలి, వాహనం పాడైనప్పుడు బీమా పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలనే విషయాలను కూడా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. గతేడాది తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. ఎంతోమంది తమ విలువైన ఆస్తులను కూడా కోల్పోయారు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రావద్దని కోరుకుందాం. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. కారు వరదలో చిక్కుకుపోయినప్పుడు లేదా కారులోకి నీరు చేరినప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించకూడదు. దీనివల్ల కారుకు మరింతగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. దీనికి బీమా సంస్థ పరిహారం కూడా ఇవ్వకపోవచ్చు. కాబట్టి నీటిలో చిక్కుకుపోయిన కారును అన్ని రకాలుగా ఫోటోలు తీయండి. కారులోకి నీరు చేరినప్పుడు వెంటనే ఆ విషయాన్ని బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియచేయాలండి. ఇప్పుడు బీమా సంస్థలు వాట్సాప్లోనే సమాచారాన్ని కూడా స్వీకరిస్తున్నాయి. అవసరమైన ఫోటోలు, ఇతర ఆధారాలు పంపిస్తే చాలు. బీమా సంస్థ సేవా కేంద్రాన్ని ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించండి. ఏం జరిగిందన్నది పూర్తిగా తెలియచేయండి. కొన్ని సంస్థలు ఆన్లైన్లో, యాప్లలోనూ క్లెయిమ్ దాఖలు చేసే అవకాశాన్ని కూడా ఇస్తున్నాయి. మార్గం ఏదైనా సరే వీలైనంత తొందరగా బీమా సంస్థకు సమాచారం చేరవేయడమే ముఖ్యం. మీరు క్లెయిమ్ దాఖలు చేసినప్పటి నుంచి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా నమోదు చేసుకోండి. మీరు ఎవరిని సంప్రదించారు, వారి వివరాలు ఏంటన్నది తెలుసుకోవడం చాలా అవసరం. బీమా కంపెనీకి సమాచారం అందిన తర్వాత నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వేయర్ను నియమించి జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసుకుంటుంది. ఆ తర్వాతే పరిహారం అందిస్తుంది. ఇప్పుడు కొన్ని బీమా సంస్థలు సర్వేయర్లకు బదులుగా తాము ఒప్పందం కుదుర్చుకున్న మరమ్మత్తు కేంద్రాలకు కారును తీసుకెళ్తే చాలు అని కూడా చెప్తున్నాయి. వాహనం కొట్టుకుపోయి ఆచూకీ గల్లంతైన సందర్భంలో తప్పనిసరిగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. దీన్ని బీమా సంస్థకు సమర్పించాలి. విద్యుత్ వాహనం ఉన్నప్పుడు బీమా అవసరాలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వాహనం కొనుగోలు చేసేటప్పుడే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా వరదల్లో వాహనం మునిగితే కీలకమైన బ్యాటరీ, ఇతర సెన్సార్లు పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి రక్షణ కల్పించేలా వాహన బీమా ఉండాలి. ఒకవేళ మీది ఎలక్ట్రిక్ వాహనం అయితే మరింత జాగ్రత్త అవసరం. బ్యాటరీలు, సెన్సార్లు నీటితో డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువ. అందుకే ఎలక్ట్రిక్ కార్లకు ప్రత్యేకమైన బీమా ప్లాన్ చేసుకోవాలి. ఇవి మనం ముందే తెలుసుకుని అనుకోని వర్షాలకు మనం ముందుగానే సిద్ధం కావడం అనేది అసలైన జాగ్రత్త.